సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు ఇంకా చేరినడానికి మనందరికీ ఇచ్చిన చక్కటి ధనం బట్టి ప్రభుత్వాన్ని కీర్తిస్తూ ఉంటాను. విశేషంగా వీధుల్లో కూడి వచ్చిన సంఘము అక్కడ వచ్చిన విశ్వాసాల నుంచి వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఈ దినం పరిచర్య కొరకే వ్యక్తిగతంగా నా కొరకే కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఈ దినం కొరకై నియమించబడిన అంశము ఒకసారి మన బైబిల్ నుంచి చదువుకుందాము. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము హీబ్రూస్ చాప్టర్ 12. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము కలిసి చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం కలిసి చదువుకుందాం. Endure hardship as discipline. God is treating you as sons. For what son is not disciplined by his father? తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియులుగా నీ రక్తంలో కడగబడి నీవు కొనుక్కున్న నీ సొత్తుగా నీ సన్నిధిలో కనపడడానికి మాకు ఇచ్చిన చక్కటి భాగ్యమును బట్టి నీకు వందన స్థితిలో అర్పిస్తున్నాను. దేవా, నీ యొక్క ప్రశస్తమైన లేఖనాల దగ్గరికి మేము చేరి వస్తుండగా నీవే బహుతేటగా నేరుగా మా జీవితాన్ని సరిచేసే నీ మాటలు, కట్టే నీ మాటలు, నిర్మించే నీ మాటలు మాలో అవసరం లేనిది పడగొట్టి మా స్వయాన్ని విరచి నిన్ను నీవుగా కనపరుచుకుంటాము వేడుకుంటున్నాను. ఇది నువ్వు జరగలేన ఈ 3 సెషన్స్ కూడా నీ చేతికి అప్పచెప్తా ఉంటున్నాను. నువ్వు దాసులు బలహీనుండని, శక్తి సరిపోని వాడిని, అన్ని రకాలుగా అక్కడికి రాని వాడిని ఒప్పుకుంటూ నీ సులువు చాటం అనుభవిస్తూ నిన్ను మాత్రమే ఆశ్రయంగా చేసిన నిలబడుతుండగా ఈ దినము చేరి వచ్చిన మా అందరికీ క్షేమాభివృద్ధికరంగా ఆత్మీయ మెరుగుదల కొరకు, ఆత్మీయ ఎదిగింపు కొరకు సరైన మార్గములో దేవా నిలకడైన దారిలో మేము ప్రయాణం చేయనట్లు మా సమయాన్ని దీవెనకరంగా ఉంచుతామని వేడుకొంచున్నాను. దేవా, నీవే కృపను చూపించు. ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను ఏం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుని ఘనమైన శ్రేయస్కరమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఏప్రిల్కి రాసిన పత్రిక ఇది కొత్త నిబంధనలో దాదాపు ఇది ఒకటే పత్రిక. ఎవరు రాశారో తెలియని పత్రిక. ఈ పత్రిక యేసుక్రీస్తు ప్రభువు ఎంత గొప్పవాడు, ఎంత శ్రేష్ఠుడు అనే విషయాన్ని చూపించడానికి ఈ యొక్క పత్రికని రాసి పెడతా వచ్చారు. మెట్టుకి ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువు మోషే కంటే గొప్పవాడని, మధుసర్ కంటే గొప్పవాడని, ఆయన సబ్బాతు దినం కంటే గొప్పవాడని, మందిరం కంటే గొప్పవాడని, దేవదూతల కంటే గొప్పవాడని, ఆయన పాత నిబంధన కంటే గొప్పవాడని ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా రాయడం మనం చూడవచ్చు. యేసు అందరికంటే ఉన్నతుడు, అందరికంటే గొప్పవాడు అనే విషయాన్ని ప్రస్తావించి రాస్తా ఉంటున్నారు. ఇలా రాస్తూ 12వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ అకస్మాత్తుగా ఆయన క్రమశిక్షణ గురించి రాయడం మొదలు పెడతా వచ్చాడు. ఇక్కడ కష్టమే క్రమశిక్షణ. చదువుతారు ఎవరన్నా? ఇదే మాట 7వ వచనం ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం తెలుగులో చదువుతారు ఎవరన్నా? శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనగా
మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఇక్కడ ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెబుతా ఉంటున్న మాట ఏంటంటే, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? ప్రభువు ఖచ్చితంగా తన వారిని క్రమశిక్షణలోనికి తీసుకొని వచ్చేవాడిగా ఉంటున్నాడు. ఆయన తన వారిని ఎన్నడూ ఇష్టం వచ్చినట్టు బతకడానికి వదిలిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బతికేటప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చింది తినేవాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెలవులు తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ఒక క్రమబద్ధమైన జీవితం లేదు. కానీ పస్కా బలి ప్రభు ఎప్పుడైతే పెట్టాడో, ఏ రోజైతే వారి విమోచన సమీపించిందో, ఏ రోజైతే ప్రభు వాళ్ళని ఇక రక్షించే ఆ వేళ సమీపిస్తా వచ్చిందో, వెంటనే అక్కడి నుంచి క్రమం మొదలైపోతా వచ్చింది. ఇదిగో మీరు పలానా రోజు, పలానా నెల, పలానా రోజు సాయంకాలమున పలానా గొర్రె పిల్లని ఇలా కోసి రక్తాన్ని బయట పూసి మీరు ఇలా మంటతో కాల్చి తినాలి, మీరు నడుము కట్టుకొని, మీరు గర్రబట్టుకొని, చెప్పులు వేసుకొని తినాలి. ఇక అక్కడి నుంచి పద్ధతి, అక్కడి నుంచి ఒక ఖచ్చితమైన క్రమశిక్షణ అనేది చూడొచ్చు. రక్షించబడిన వెంటనే దేవుడు మనందరి జీవితంలో ఒక ఖచ్చితమైన పద్ధతి లేక ఒక ఖచ్చితమైన క్రమాన్ని మన దగ్గర నుంచి కోరుతా ఉంటున్నాడు. కనుక మనము చాలా జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే, ప్రభువు కనుక మనల్ని నిజంగా రక్షిస్తే మన జీవితాలు మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలే లేదు. ఆయన పెట్టిన విధానంలోనే జీవించాలి, లేకపోతే మనకి క్షేమము లేదు. కనుక ఈ దినము ఈ 3 సెషన్స్, అంటే భోజనానికి ముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు 2 సెషన్స్, భోజనం అయిపోయిన తర్వాత 1 సెషన్, ఈ 3 సెషన్స్ లో ప్రాముఖ్యంగా ఒక 3 క్రమశిక్షణలను మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఈ 3 క్రమశిక్షణలు మన ఆత్మీయ జీవితంలో సతతము రోజు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ కనుక ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకుందాం. ఆ యవనస్తుడు జిమ్కి వెళ్ళి తన చక్కటి దేహము, చక్కగా కండలు తిరగడానికి, చక్కగా మంచి ఆకారంలో కనిపించడానికి ఆ వ్యక్తి జిమ్కి వెళ్ళాడు. జిమ్కి వెళ్ళి ఒక రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక ఒక రోజే మొత్తం చేసేసాడు. ఆ వ్యక్తి కండలు వస్తాయా? రావు. ఎంత కష్టపడినా రావు. మరి ఎప్పుడు వస్తాయి? రోజు వెళ్ళాలి. రోజు వెళ్తా ప్రతి యవనస్తుడు ఏదో ఒక రోజు ఎక్సర్సైజ్ మొదలు పెట్టుంటాడు. కానీ 2-3 రోజులు, వారం ఆపేస్తుంటాడు. రోజు ఇది చాలా ప్రాముఖ్యమైన నియమం. స్టూడెంట్లు కూడా 2 రకాల స్టూడెంట్లు ఉంటారు. ఒక స్టూడెంట్ ఏంటి అంటే ఎగ్జామ్ వచ్చినప్పుడు చదువుతారు. వాళ్ళకి హాల్ టికెట్ వచ్చిన తర్వాత పుస్తకాలు తీస్తారు ఏప్రిల్ నెలలో, వాళ్ళని ఏప్రిల్ ఫూల్స్ అంటారు. వాళ్ళు అప్పుడే తీస్తారు పుస్తకాలు, సంవత్సరం అంతా తీరు. ఇంకోటి ఉంటాడు, వాడు టీచర్ చెప్పకపోని, హోంవర్క్ ఇవ్వకపోని, వర్షం పడని పడకపోని, ఉండని లేకపోని రోజు తీసి చదువుతాడు. వాడికే ర్యాంక్ వచ్చేది. కాబట్టి ఈ రోజు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మన జీవితంలో ఈ ప్రాముఖ్యమైన ఈ రోజు చేసే పనులు చాలా అవసరం. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న ఆత్మీయం కలగాలంటే ఏం చేయాలి అని అంటే, ఒకరోజు జిమ్కి వెళ్తే ఏమవును, స్పెషల్ మీటింగ్ ఏం అయిపోదు, ఆల్రెడీ పేరులో ఏమైపోదు, ఒక కాన్వకేషన్ ఏదో అయిపోదు, ఒక 24 గంటల ప్రాంతంలో ఏదో అయిపోదు, ఏమి అవ్వదు. రోజు కొన్ని విషయాలు చేస్తే గానీ నువ్వు ఆత్మీయుడిగా తయారవుతావు. కాబట్టి రోజు చేయవలసిన 5 విషయాలంటే చెప్తా. దాని నుంచి 3 విషయాలు వివరించడానికి ప్రయత్నం చేస్తా. రోజు బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేయాలి, రోజు ఆరాధన చేయాలి, రోజు పక్కోడికి సహాయం చేయాలి, రోజు దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో కొంచెమైనా పని చేయాలి. మరి చెప్తున్నా, రోజు బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేయాలి, రోజు ఆరాధన చేయాలి, రోజు ఎవరో ఒకరికి సహాయం చేయాలి, రోజు
దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో ఏదో ఒక చిన్న పని చేయాలి. ఇది అప్పుడప్పుడు కాదు, రోజు ఈ 5 పనులు చేయి, ఇది చేసుకుంటా వెళ్ళడం. ఇంతేనండి క్రైస్తవ జీవితం అంటే. చాలా మందికి అర్థం కాదు. ఆత్మీయంగా ఎదగడం అంటే ఏమి లేదు. రోజు నమ్మకంగా ఈ 5 విషయాలు చేసుకుంటా వెళ్ళడం అంతే. ఈ 5 విషయాలు ఎప్పుడైతే ప్రతి దినం చేసుకుంటూ వెళ్తావో నిదానంగా నీ జీవితంలో ఈ క్రమశిక్షణ ఎప్పుడైతే వస్తుందో నీ జీవితము సరైపోతుంది. ఏమేమి వచ్చేస్తాయంట ఈ క్రమశిక్షణతో మన ఆత్మీయ జీవితంలో ఏమేమి వచ్చేస్తాయి? తూకిగా లిస్టు చెప్తాను, చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వస్తున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈయన క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ 7వ వచనంలో చెబుతా ఉంటున్నాడు, ఈ క్రమశిక్షణలో నువ్వు వెళ్లే కొలది నువ్వు దేవుని కుమారుడివి అనే ఆ నమ్మకం రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. నువ్వు ప్రభువు వాడివి అనే ఆ నమ్మకం రోజు రోజు ఈ క్రమశిక్షణతో పెరుగుతుంది, దానిలో పెరగదు. అదేదో అట్లా బయట నుంచి వచ్చేసేది కాదు. నువ్వు ఈ 5 విషయాలు రోజు చేసే కొద్ది దేవుడు నన్ను రక్షించాడు, నేను నిజంగా రక్షించబడ్డాను, దేవుడు నన్ను తన కుమారుడిగా స్వీకరించాడు అనే నమ్మకము ఈ విషయాలు చేసే కొలదే పెరుగుతాయి. ఇది 7వ వచనం చెబుతా ఉంటున్న సత్యం. అంతేకాకుండా 8వ వచనం చెబుతా ఉంటున్న సత్యం ఏంటి అని అంటే, ఒకవేళ ఈ క్రమశిక్షణ కనుక లేకపోతే దుర్బీజులు. ఈ మాట కేజీవిలో చాలా చాలా ఘోరమైన మాటగా రాశారు. మనం లోకంలో బూతులు తిడతారు కదా, ఆ బూతులు రాసి పెట్టారు. ఏంటి అంటే కేజీవిలో అయితే బాస్టర్డ్ అని రాసి పెట్టారు. అంటే ఒక వేశ్య సంతానము అని రాసి పెట్టారు. ఎంత భయంకరమైన మాట కదా. ఈ క్రమశిక్షణ లేకపోతే దేవుడు మనల్ని అంత ఘోరంగా, అంత అధ్వానంగా, అంత అసహ్యంగా చూస్తూ ఉంటున్నాడు. ఇక తర్వాత ఎప్పుడైతే 9వ వచనానికి వస్తామో, మనము ప్రభువుకి లోబడడం నేర్చుకుంటాం. ఈ 5 విషయాలు క్రమశిక్షణ లేకుండా బ్రతికేవాడు దేవుడు ఏదైనా చెప్తే లోబడడు, వాడు అప్పగించుకోడు, వాడు ఎదురు తిరుగుతాడు. ఎందుకు ప్రభా అని చెప్పి వాదిస్తూ ఉంటాడు. కానీ రోజు ఈ 5 పనులు చేస్తూ ఉండు, నీకు తెలియకుండా చాలా సులువుగా లోబడగలవు. ఓ ఎద్దుని ఎన్నడూ కాడి కిందకి రాని ఒక ఎద్దుని కనుక కొన్నారనుకోండి, మొదటి రోజు కష్టమే, 2వ రోజు కష్టమే, 5వ రోజు కష్టమే, వారం కష్టమే, 10 రోజులు కష్టమే, 15 రోజులు కష్టమే. కానీ రోజు దాని మీద కాడి పెట్టి దాన్ని నడిపించంగా నెలకి దైనిక పడిపోతుంది. అంతకు ముందు అది లోపడదు. కానీ ఇప్పుడు ఆ క్రమశిక్షణలోనికి రోజు తెచ్చే కొద్ది అది సులువుగా లోపడుతుంది. నీలో ఈ ప్రశ్న ఉండొచ్చేమో, నేను ఎందుకు దేవునికి లోపడలేకపోతున్నా? ఈ 5 విషయాలు లేవు కాబట్టి. అంతే, ఈ 5 విషయాలలో మొత్తం ఉందండి. దేవునికి లోబడడం నేర్చుకుంటాం, అక్కడితో ఆగట్లేదు. ఇంకా తర్వాత చెప్తున్నాడు 10వ వచనం చాలా అద్భుతమైన మాట, యవనస్తులకి చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ ప్రశ్న కూడా ఎంతమంది అడుగుతా ఉంటారో నన్ను, ఈ ప్రశ్నకి చక్కటి జవాబిస్తున్నాడు. 10వ వచనం చదువుతారు ఎవరన్నా? వారు కొద్ది దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనము ఎవరి పరిశుద్ధతలో, ఎవరి పరిశుద్ధతలో? దేవుని పరిశుద్ధత. ఈ మాట బాగా గమనించండి. పక్కవాడు పరిశుద్ధత కాదు, దైవ సేవకుల పరిశుద్ధత కాదు, లేకపోతే సంఘంలో పరిశుద్ధత కాదు, లేకపోతే మిగిలిన వాళ్ళ కంటే మెరుగు, ఊరిలో మెరుగు, జిల్లాలో మెరుగు కాదు. ఏ స్టాండర్డ్ గురించి మాట్లాడుతున్నాడంటే దేవుని పరిశుద్ధత అంట. చదువుతుంది మనం కొంచెం బయట చదువుతున్నాం. దేవుడే మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని సరండి. ఆయన పరిశుద్ధతలో పాలు. నేను ఎట్లా పరిశుద్ధత కాపాడుకోవాలి, నేను ఎట్లా పరిశుద్ధంగా ఉండాలంటే ఈ 5 విషయాలు రోజు. బేసిక్ గా ఈ ప్రశ్నలన్నీ అడిగేవాళ్ళు ఎందుకు అడుగుతా ఉంటున్నారు తెలుసా? రోజు ఈ 5 విషయాలు చేయడం రాక పిల్లలు చాలా మంది టీచర్ల దగ్గరికి వెళ్ళి, టీచర్ గారు ఈజీ టు రీడ్ పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఈజీ టు రీడ్ పుస్తకాలు ఎవరికి కావాలి అంటే టెక్స్ట్ బుక్ రోజు చదవడం ఉంటాడు కదా, ఆడికే కావాలి.
ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా వచ్చే ఆ ప్రశ్నలు ఏమన్నా మీరు చెప్పగలరా? ఎందుకు కావాలి ఈ ఖచ్చితంగా వచ్చే ప్రశ్నలు అంటే ఈ టెక్స్ట్ బుక్ రోజు చదవలేగా. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్న మాట ఏంటంటే దేవుని పరిశుద్ధతలోనికి రావడానికి ఏంటంటే నియమం ఏం రాసి పెట్టాడు అక్కడ అంటే ఆ మాట తెలుగు బైబిల్ శిక్ష అని రాశారా? శిక్ష ఫలము అని రాశారు. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఈ మాటలన్నిటికీ డిసిప్లిన్ అనే మాట రాశారు. అంటే క్రమశిక్షణ అనే పదమే రాశారు. ఈ 5 విషయాల్లో క్రమశిక్షణ నిన్ను దేవుని పరిశుద్ధతలోనికి తీసుకొని వస్తుంది. అంతే కాదు 11వ వచనం ఇప్పటి వరకు నేనే చెప్పాను. ఇప్పుడు మీరు చదివి చెప్పండి 11వ వచనంలో క్రమశిక్షణ బట్టి వచ్చే లాభం ఏంటి? మీరు చదివి చెప్పాలి నాకు. 11వ వచనం ఏమేమి దొరుకుతాయి క్రమశిక్షణలో ఉంటాయి? సంతోషము, వెరీ గుడ్. నీతి సమాధానము, వెరీ గుడ్. నీతి సమాధానము, ఫలము. నీతి సమాధానం అనే కోత దొరుకుతుంది. దేవుడు ఇన్ని మేలు క్రమశిక్షణలో దాచిపెడితే మనం ఏమనుకుంటున్నామంటే ఎప్పుడో ఒకసారి భక్తులు సాయంత్రం వరకు మందిలో కూర్చుంటే ఏదో అయిపోతుంది. ఏమో కాల్తీ మురికితే అంతే. ఏమో పొద్దు నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండిపోతాయి కదా, రేపటి నుంచి భక్తుడిని అయిపోతాయి. ఏమో కొంచెం వెయిట్ లాస్ అవుతుంది. ఏమో రోజు చేసేదే నిన్ను మారుస్తుంది. అప్పుడప్పుడు చేసే ఏ పని నిన్ను మార్చదు. కాబట్టి ఈ ఈ ఈ నేపథ్యంలో మనము మన క్రైస్తవ జీవితాన్ని బ్రతకాలి. ఈ 5 విషయాలు చెప్తారు. 5 క్రమశిక్షణ ఏంటో? మొదటిది ఏంటి? మొదటిది బైబిల్, రెండోది ప్రార్థన, మూడోది ఆరాధన, నాలుగోది సహాయం, ఐదోది దేవుడు నీకు ఇచ్చిన పిలుపు లేక దేవుడు నీకు ఇచ్చిన పని, పిలుపు, సేవ, అది ఏదో ఒకటి చేయడం. ఏదో ఇవి ఎన్నిసార్లు చేయాలి? రోజు చేయాలి. ఇది గనక మీరు చేశారనుకోండి మీ లైఫ్ లో ఎవరిని ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి అన్నా, నేను ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థన చేయండి. నేను ఎందుకు చేయాలి? నువ్వు ఎందుకు చేయాలి? వేరే కోసం. ఇది ఎట్లుందంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్నా నేను ఎగ్జామ్స్ బాగా రాసేటట్టు ప్రార్థన చేయాలి. మరి నీ టెక్స్ట్ బుక్ మీ డాడీ కొనిచ్చాడు, నువ్వు చదువు కొనసాగ రాసుకో, నేను ఏం ప్రార్థన చేయాలి? ఈ ప్రార్థన ఎప్పుడు కావాలి తెలుసా? ఈడు సోమరుడుగా చదవడు కదా, ఈడు ప్రతి పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటాడు. చదవడుగా, అందుకని ప్రతి పాస్టర్తో ప్రార్థన చేయించారు. ర్యాంక్ స్టూడెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ప్రార్థనలు చేయించుకోరు. ఓ ప్రార్థన చేసుకొని పోయి చక్కగా రాసి వస్తారు, ర్యాంక్ వస్తారు. ఎందుకంటే పుస్తకం చదివారుగా. ఈరోజు మనం పెద్ద మోసంలో పడ్డాం. ఏంటి అని అంటే ఇమీడియట్, ఇన్స్టెంట్, త్వరగా, అప్పటికప్పుడే. ప్రపంచం అంతట్లో ఇన్స్టెంట్వి దొరుకుతూ ఉంటాయి. చెప్తారా కొన్ని ఇన్స్టెంట్లు ఏమేమి దొరుకుతాయి? ఇన్స్టెంట్ కాఫీ, వెరీ గుడ్. అన్న కాఫీ తాగుతాడు. ఇన్స్టెంట్ కాఫీ, వెరీ గుడ్. ఇంకా ఇన్స్టెంట్ నూడిల్స్, మ్యాగీ, ఇంకా దొరుకుతాయి. ఇన్స్టెంట్ మంచిది. ఇన్స్టెంట్ పానీపూరి చాలా చాలా టైం పడుతుంది కానీ అది ఇన్స్టెంట్ ఎక్కడ తప్ప తీసి దొరకదు, నాకు తెలిసిన పని కదా. ఇంకా మంచూరియా, ఇన్స్టెంట్ మంచూరియా, ఫాస్ట్ ఫుడ్. ఆ పేరులోనే ఫాస్ట్ ఉంది కదా, పేరులోనే ఫాస్ట్ ఉంది, మరి పెట్టారు పేరు దానికి ఫాస్ట్ ఫుడ్. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని లిస్ట్ లో ఆరోగ్యకరమైన ఏదన్నా ఉందా? ఇప్పుడన్నా మీకు అర్థమైందా? ఇన్స్టెంట్లన్నీ హాస్పిటలే, ఇన్స్టెంట్లన్నీ టాబ్లెట్లే, ఇన్స్టెంట్లన్నీ రోగాలే. ఏదిరా సతతం బాగుండేది? రోజు మనల్ని బాగు చేసేది రోజు కాస్త ఎక్సర్సైజ్, రోజు కాస్త డైటింగ్, రోజు కాస్త మోకాళ్ళు, రోజు కాస్త ధ్యానము, ఇవన్నీ రోజు చేయడం. సో మీరు ఇన్స్టెంట్ రిజల్ట్ స్పిరిచువల్ లైఫ్ లో ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ రోజు ప్రపంచం అంతా దీని వెనకాల పరిగెడుతుంది. ఎందుకు పరిగెడుతుందిరా అని అంటే, సరే ఇప్పుడు మీరే చెప్పాలి నాకు. ఇన్స్టెంట్ కాఫీ నుంచి మొదలు పెడదాము. ఇన్స్టెంట్ కాఫీ ఎందుకు కనుక్కున్నారు? సార్ ఇన్స్టెంట్ కాఫీ ముందు ఇంకో కాఫీ ఉండేది. ఏం కాఫీ ఉండేది? ఫిల్టర్ కాఫీ. ఇన్స్టెంట్ కాఫీ ముందు ఫిల్టర్ కాఫీ ఉండేది. ఫిల్టర్ కాఫీలో ఎంత టైం పడుతుందండి? దానికి 2 కంపార్ట్మెంట్ ఉంటాయి, మధ్యలో జల్లుడు ఉంటాయి, దాని మీద వేసి వేడి నీళ్ళు పోసి
చేతులు పెట్టుకొని చూస్తా ఉండాలి, ఇప్పుడు దిగిందో లేదో దిగిన తర్వాత తాగితే అప్పుడు వదులుతుంది. ఇప్పుడు అంతసేపు వెయిట్ చేసి కలపంగానే వచ్చాయక్క. ఇప్పుడు దాంట్లోనే వైట్ కాఫీ అంటే పాలపొడి కూడా దాంట్లోనే వేసేసారు. ఇక ఇంకా నేను కొన్ని రోజుల తర్వాత నాకు అనుకుంటున్నాను, లోపలే వేడిగా అయిపోయే మిషన్ కూడా ఉంటాయి. ఇటు దీనిగా పొగలు వచ్చి బయటకు వచ్చేస్తున్నాం కాఫీ. ఇన్స్టెంట్. ఎంత ఇన్స్టెంట్ అవుతుందో మనకి అంత అనారోగ్యత. ఎంత నిదానంగా వండుతారో, ఎంత నిదానంగా సతతము చేస్తారో, ఎంత నిదానంగా క్రమశిక్షణ ఉంటే అంత మేలు, అంత క్షేమం మనకి. ఇది తప్ప ఆత్మీయ జీవితానికి కొత్త రహస్యాలు ఏమీ లేవు. ఆత్మీయం ఎదగాలంటే ఏమి లేదు, ఇన్స్టెంట్లు పనిచేయవు, 5 రోజులు చేయాలి అంతేనండి. సో మొట్టమొదటిది మనం ఇన్ని లాభాలు చూసాం. చెప్తారా? మీరు బైబిల్ చూడకుండా కొన్ని లాభాలు చెప్పాను కదా, ఏమేమి లాభాలు చెప్తారు? ఈ 5 విషయాలు క్రమశిక్షణతో చేస్తే కొన్ని లాభాలు చాలా చెప్పాను కదా. ఒకటి సమాధానం దొరుకుతుందా? ఇంకా తన కుమారులను పిలువబడతారా? ఇంకండి సంతోషం కలుగుతుంది. వెరీ గుడ్. ఇంకా నీతి వెరీ గుడ్. నీతి వెరీ గుడ్. నీతి దొరుకుతుందా? ఇంకా పరిశుద్ధత. ఎవరి పరిశుద్ధత దొరుకుతుంది? దేవుని పరిశుద్ధత దొరుకుతుందా? ఇంకా ఫలము దొరుకుతుంది. ఇన్ని ఉన్నాయండి. దీన్ని వదిలేసి ఇన్స్టెంట్ పనిచేయాలి. సో ఈ రోజు నుంచి ఒక మోసం నుంచి బయటపోతాం. ఎవరన్నా వచ్చి నేను మీకోసం ప్రార్థన చేస్తా, మీరు ఆత్మీయులు అవుతారంటే ఇంకోటి ఎదుర్కో సార్, నన్ను మోసం చేయద్దు అని చెప్పి మీరు ఒక్క మీటింగ్కి వచ్చేయండి, మీరు ఆత్మీయులు అయిపోతారు. అలా అవ్వదు సార్. మీ ఫోన్ ఉందండి, నేను ఏ ఛార్జర్ పెడితే 10 రోజులు వస్తుంది? ఏ ఛార్జర్ పెట్టి ఛార్జింగ్ చేస్తే 10 రోజులు వస్తుంది? రాదు. రోజు పెట్టుకోవాలి. అంతేగా? రోజు పెట్టుకుంటున్నాంగా, ప్రతి నెల రీఛార్జ్ చేసుకుంటున్నాంగా. అంతే లైఫ్. అంతే. రోజు మొంగడుకుంటున్నాం, రోజు తింటున్నాం, రోజు స్నానం చేసుకుంటున్నాం. మరి బైబిల్ ప్రార్థన, ఆరాధన, సహాయం, సేవ దగ్గరికి వచ్చినప్పటికీ ఇవి అప్పుడప్పుడు చేద్దామని ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇవి పడగలా? ఇవి రోజు చేయాలి. సో బైబిల్ ఎలా చదవాలి అనేది ఈ మొదటి సెషన్లో మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. రోజు చదవండి. రోజు చదవడం చాలా అవసరం. ఎందుకు అనంటే ఒకవేళ కనుక మనం రోజు చదవకపోతే మన జీవితంలో మనము నష్టపోయే వారిగా ఉంటాం. బైబిల్ ఎవరు చదివితే అర్థమవుతాయి? ఒక 5 విషయాలు చెప్పి ఆ తర్వాత ఎలా చదవాలో చెబుతాం. మొట్టమొదటిది రక్షించబడి బైబిల్ చదవాలి. ఎందుకు అనంటే రక్షించబడని వాడు బైబిల్ చదవగలడా? మీరు చెప్పండి. రక్షించబడని వాడు బైబిల్ చదవగలడా? తెలుగు, ఇంగ్లీష్, హిందీలే కదండి. బయట చదవలేడా? పుస్తకం ఇస్తే చదవలేడా? లేడా? చదువుతాడు. అర్థమవుతుందా? అయ్యో అర్థం కదా. ఇప్పుడు ఒక బయటోడికి మీరు ఇచ్చారు, బయటోడికి మీరేమి ఇచ్చారు అని అంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు అని ఇచ్చారు. ఆడికి ఆ మాట అర్థమవుతా లేదా? అర్థమవుద్ది. బయటోడికి కూడా చదవగలడు, బయటోడికి కూడా అర్థమవుతుంది. కానీ వాడికి ఏం అర్థమవుతుంది తెలుసా? వాడు అనుకున్నదే అర్థమవుతుంది. దేవుడు ఏదైతే చెబుదాం అనుకుంటున్నాడో అది ఎక్కదు వాడికి. ఒక రక్షించబడిన విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఒక రక్షించబడిన వారి విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. పాత నిబంధన కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, సరే నేను ఒక 2 వచనాలు మీకు చూపిస్తాను. కీర్తన 51 కొద్దాం. దావీదు తన గురించి సార్ పాపం చేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకునే ప్రార్థన. సరే, కీర్తన 51వ కీర్తన 9 నుంచి 12 వచనాల వరకు, 10వ వచనం నుంచి 12 వచనాలు, 10, 11, 12 వచనాలు, ఈ 3 వచనాల్లో మీరే చదువుకొని దీంట్లో ఒక ప్రార్థన మనకు అవసరం లేదు. ఏం ప్రార్థన మీరు చెప్పాలి. కీర్తన 51 తీసారా? కీర్తన 51. కీర్తన ఎక్కడుంటే తెలియకపోతే మధ్యలో తీయండి, కీర్తన వస్తుంది. కీర్తన 51, 10, 11, 12 వచనాలు. ఈ 3 వచనాలు మీరు నిదానంగా చదివి దీంట్లో
మనం చేయాల్సిన అక్కర్లేని ప్రార్థన ఏంటో చెప్తారా? వెరీ గుడ్. పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి తీసివేయకు అనే ప్రార్థన మనం చేయనవసరం లేదు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వదిలిపెట్టిపోరు. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వదిలిపెట్టి పోరు కాబట్టి ఈ ఒక్క మాట నువ్వు చేయనవసరం, మిగిలినవన్నీ చేయాలి. రక్షణాలను దయచే, సమ్మతి గల మనస్సు దయచే, శుద్ధ హృదయాన్ని దయచే, ఇవి మనం రోజు చేస్తాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి తీసివేయడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతా ఉంటున్నాను. దేవుడు తాను ప్రేమించు వారికి సిద్ధపరిచిన మేలు చెప్పండి. కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు సిద్ధపరిచింది కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, హృదయానికి గోచరం కాలేదు అంటే మనకు అర్థమవుతాయా లేదా? మనకు అర్థమవుతాయా లేదా? అయ్యో, మనకు అర్థమవుతాయా లేదా? మాట చదివితే మనకు అర్థమవుతుంది. చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇందును గూర్చి అంటే ఇప్పుడు చెప్పండి, మనకు అర్థమవుతా లేదా? అర్థమవుతా లేదా? అర్థం కాదు. తర్వాత వస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది. మరి చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచండి. ఇప్పుడు చెప్పండి, అర్థమవుతుందా? అవుతా? 9వ వచనం ఎవరి గురించి రాశారు? ఆత్మ లేని వాడి గురించి రాశారు. ఆడికి అర్థం కాదు. దేవుడు సిద్ధపరిచిన మేలు ఆడికి కనిపించదు, ఆడి చెవి వినిపించదు, ఆడి హృదయానికి గోచరం కాదు. కానీ 10వ వచనం ఏం చెప్తుంది? మనకైతే అంటే ఎవరు? వీళ్ళు విశ్వాసులు. మనకైతే ఇవన్నీ అర్థమవుతాయి. ఎందుకు అర్థమవుతాయి? దేవుడు ఆత్మ ఉన్నారు కాబట్టి అర్థమవుతాయి. వెరీ గుడ్. కాబట్టి మొట్టమొదటి బైబిల్ చదివేటప్పుడు, కాబట్టి ఇప్పుడు నుంచి కంటికి కనిపించదు, చెవి వినిపించదు, హృదయానికి గోచరం కాదు, మన గురించి రాసిన మాట కాదు. మనకైతే ఆత్మ ఉన్నారు కాబట్టి అర్థమవుతే బయట గురించి రాసిన మాట అది. సరే, బయటికి పరిశుద్ధాత్మ రక్షించబడితే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాన్ని మనకు అర్థం చేపిస్తాడు. లేఖనాలు అర్థం చేసుకోవాలి అని అంటే రక్షించబడితే దేవుడు ఎలా అర్థం చేయించాలనుకుంటున్నాడో మన అర్థం అవుతాయి. ఈ రోజన్నా నీ హృదయం యేసుకి ఇంకా ఇవ్వలేదేమో, ఇంకా నువ్వు యేసు దగ్గరికి రాలేదేమో, మందిరం దగ్గరకు వచ్చావు కానీ యేసు అనే వ్యక్తి దగ్గరికి రాలేదేమో. ఈ రోజన్నా ఆయన వైపు చూడు. ప్రభువా, నాకు నువ్వు కావాలి. దేవుడా, నీకు వేరుగా నేను ఏమీ చేయలేను, నేను జీవించలేను, నా బ్రతుకు నీకు వేరుగా ఏమీ సాధించలేదు, నాకు నువ్వు కావాలయ్యా అని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు, నేను భయంకరమైన పాపిని, ఆ పాపాల కొరకే నీవు శిలువ మీద ప్రాణం పెట్టానని నమ్మి నన్ను రక్షించు అని కేకై చాలు. అంతేనండి, ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. నీ హృదయమైన చేతులు అప్పగించు. వీటికి లేఖనాలు అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే నువ్వు రక్షించబడి ఉండాలి. రెండోది ఓ ప్రశ్న అడుగుతాను, మీరు నాకు జవాబు చెప్పాలి. దానియేలుని సింహబోన్లో వేశారు కదా, వేసినప్పుడు దానియేలు ప్రార్థన చేశాడా లేదా? సింహపు బోనులో దానియేలు ప్రార్థన చేశాడా లేదా? చేశాడా లేదా? రెండే ఆన్సర్లు కదా. చేశాడా? సరే, చేస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తీసి నాకు కొంచెం రెఫరెన్స్ చెప్తారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన సింహ బోన్లో వేశారు కదా. బోన్లో వేసినప్పుడు బోనుల్లో వేసినప్పుడు ఈ మాట బాగా వినండి. ఆయన కిటికీలు చేసి ప్రార్థన అడిగాడని నేను అడిగేది. ఆయన సింహ బోనుల్లో వేసినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు అనేది నాకు కొంచెం రెఫరెన్స్ చెప్తారా? మీరు చూసి చెప్పండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూసి దానియేలు సింహ బోన్లో వేసిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడా? 16th verse. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము
16th verse. ఏముంది? ప్రార్థన చేశాడు అన్నారు. చేశాడా? చేయలేదు. సరే, చేయలేదని చేయలేదు అంటున్నారు కదా, చేయలేదని రెఫరెన్స్ చెప్తారా? దానియేలు ప్రార్థన చేయలేదు, నాకు రెఫరెన్స్ చెప్తారా? ఇంకెక్కడైనా ఉందా? ఆన్సర్ ఏంటో తెలుసా? నాకు తెలియదు. అంతేనా? మన ప్రాబ్లం ఏంటి తెలుసా? మన పెద్ద సమస్య ఏంటి తెలుసా? ఏదైతే రాయలేదు మనం ఊహించేసుకుంటాం. చేసేసి ఉంటాడు, చేయకుండా ఎట్లుంటాడు. ఆడ ఏమి రాశారో అక్కడ వరకే మనకు తెలుసు. రాయనిది ఊహించొద్దు, రాయనిది ఊహించొద్దు. ఏమి రాశారో అక్కడతో ఆగడం నేర్చుకోవాలి. ఇది బైబిల్ చెప్తా ఉన్నమాట. దేవుడు ఎక్కడ వరకు రాశారో అక్కడ వరకే వెళ్ళాలి. ఆయన రాయలేదు అని అన్నప్పుడు చాలా మంది అడుగుతా ఉంచారు, ఇది ఇది ఏమైంది అని అంటే నాకు తెలియదు. నీకెందుకు తెలియదు? వాడు రాయలే, నాకు తెలియదు, అంతే. ఏదైతే మనకు అవసరమో అంత రాశారు, అంత తెలుసుకుంటే చాలు. సరే, ఇంకో ప్రశ్న అడుగుతారు. దేవుడి గురించి బైబిల్లో మొత్తం రాశారా? దేవుడి గురించి కొన్ని విషయాలు రాయలేదా? దేవుడి గురించిన మొత్తం విషయాలు బైబిల్లో రాశారా? లేకపోతే కొన్ని విషయాలు దేవుడి గురించి బైబిల్లో ఇంకా రాయలేదా? రాయలేదు. వెరీ గుడ్, రాయలేదు. ఇంకా రాశారని ఎవరంటున్నా? రాయలేదు. కరెక్ట్, రాయలేదు. చదువుదాం, మాట చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము చివరి 2 వచనాలు, 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. చాలండి, బైబిల్ ఏం చెప్తుంది? ఏం రాయలేదట? అవి ఈ గ్రంథంలో రాయలేదు. అవి ఈ గ్రంథంలో రాయలేదు అంటే యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు చేసినా కూడా అది రాయలేదట. దేవుడి గురించి పూర్తిగా ఒక పుస్తకములో రాయలేదు కాదు, రాయలేరు. రాయలేరు. ఎందుకు అనంటే దేవుణ్ణి ఓ పుస్తకంలో రాయగలిగితే ఆ పుస్తకం దేవుడు అయిపోదా? దేవుణ్ణి నేను ఏ రోజు దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకుంటానో ఆ రోజు నేనే దేవుడిగా. దేవుడు పూర్తిగా ఎప్పటికీ అర్థంగా అపరిమితుడైన ఆయన సర్వజ్ఞాని. నాకు అర్థం కావాలంటే నాకు సర్వజ్ఞానం ఉండాలిగా. సర్వవ్యాపి నాకు అర్థం కావాలంటే నేను సర్వవ్యాపి ఉండాలిగా. సర్వశక్తిమంతుడు నాకు అర్థం కావాలంటే నేను సర్వశక్తిమంతుడై ఉండాలిగా. కాబట్టి దేవుడు మనకి పూర్తిగా అర్థం కాడు. బైబిల్లో దేవుడు గురించి పూర్తిగా రాయలేదు. ఎందుకు రాయలేదో ముందు చెప్తాను నేను. బైబిల్లో దేవుడి గురించి రాసేటప్పుడు ఆ పదాన్ని యాంథ్రోపోమార్ఫిజం అని అంటారు. యాంథ్రోపోమార్ఫిజం అంటే మనిషితో మాట్లాడేటప్పుడు మనిషికి అర్థం అవ్వడానికి దేవుణ్ణి మానవ ఆకారములో ఊహించి మాట్లాడుతున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి వస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చూస్తారా? ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. చాలండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అవి హిమము లాగా ఉన్నాయా? హిమము వలే. అంటే ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే యేసయ్యని చూశాడు. చూసినప్పుడు ఆయన తల వెంట్రుకల్ని చూశాడు. తెల్లగా ఉన్నాయి. ఎంత తెల్లగా ఉన్నాయంటే ఈయనకి ఆ తెలుపుని వర్ణించడానికి ఈయనకి భాష దొరకక
ఈయనకి తెలిసిన తెల్లదేంటో ఆలోచించాడు. మీరు చెప్పండి, మీకు బాగా తెలిసిన తెలిపేంటో మీరు చెప్పండి. మీ భాష మీకు బాగా తెలిసిన తెలుపు మీరు చెప్పండి. తెల్ల రంగు చూడటట్టు మాట్లాడుతుంది. మంచు మంచు లేకపడుతుంది అమ్మా మీ జిల్లాలో. పాలు వెరీ గుడ్. అంటే ఒకవేళ మీరే కనుక ఇది రాసుంటే మీరేమి రాసేవాళ్ళు తెలుసా? ఆయన తల వెంట్రుకలు పాలు వలె తెల్లగున్నాయి అని రాసేవాళ్ళు. అంటే ఆయన ఆ తల వెంట్రుకలు చూసి, ఆ తెలుపుతనాన్ని చూసి, ఈ తెలుపు దేనికి ఉందిరాను ఆయన బాగా ఆలోచించి, ముని అంటే ఇశ్రాయేలోడు కదా, ఆయన ఆడ ఎక్కువ గొర్రెలు ఉంటాయి కదా, ఎక్కువ ఉని చూసుంటాడు. ఆ తర్వాత హిమము కూడా చూసుంటాడు. హెర్మోన్ పర్వతం, ఇశ్రాయేలు మొత్తంలో హిమం పడేది ఒకే ఒక పర్వతం, హెర్మోన్ పర్వతం, ఇంకెక్కడ పడదు. సరే, ఆ మంచును చూస్తుంటాడు కనుక ఓహో ఇక నాకు తెలిసిన పెద్ద తెలుపు అంటే ఇదే, అందుకే వలే అని రాశాడు. అంటే మనకు అర్థం అవ్వడానికి ఆయన మనకి తెలిసిన భాషలో రాశాడు. ఆ తర్వాత చదువున్నాం మనం ఎక్కడ ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అంటే నేత్రాలు మంటల ఏంటి? ఆయన కళ్ళే మంటలో వలేనా? వలే అంటే అది 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 ఒక వ్యక్తిని పరీక్షించి, ఒక వ్యక్తి తనని చూడలేడు, ఒక వ్యక్తి సమీపించలేడు, ఒక వ్యక్తి ఆ కనులు పరీక్షిస్తే ఎదురు నిలబడలేడు అని చూపించడానికి దేనేంటి నిలబడలేవరా, దేంట్లో చేయబెట్టలేవరా, దేంట్లోనికి నడవలేవరా. ఎందుకు రాస్తున్నాడు తెలుసా? ఈ మాట ఎందుకు రాస్తున్నాడు చెప్పరా? ఈయన పద్మాసు దీపానికి ఇది రాసింది ఎవరు? యోహాను రాశాడు. ఈయన ఎక్కడి నుంచి రాస్తున్నాడు? పద్మాసు దీపంలో రాస్తున్నాడు. పద్మాసు దీపానికి రాకమునుపు ఈయనని ఏం చేశారు? వెరీ గుడ్, నూనెలో వేయించాడు. అప్పట్లో ఓవెన్లు హీటర్లు లేవు కాబట్టి నూనె కింద ఏముంది? మంటుంది. ఒళ్ళంతా సూపర్ గా కాలిపోయి అప్పటి వేపినట్టు ఏపి ఒళ్ళంతా ఉబ్బిపోయి మంట అంటే ఈసారి బాగా తెలుసు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు రాస్తున్నాడు మంట అని. ఆయన ఇశ్రాయేలు వాడు గనక ఆయన హిమము అని రాస్తున్నాడు, లేకపోతే ఉని అని రాస్తున్నాడు. ఆయన మంటకుండా వెళ్ళాడు కాబట్టి ఆ వేడి ఉష్ణోగ్రత అని తెలుసు. వామ్మో ఈయన కళ్ళు అట్టున్నాయండి. ఇంకా చదువుతారు, కొంచెం ముందు చదువుతారా? ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరియుచున్న, అది కూడా ఈయన అనుభవం ఇంతకు ముందు చెప్పే కదా, అదే నూనె వేసినట్టు. చదువుతారు. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉన్నది. ఇప్పుడు మీరే నాకు చెప్పాలి. అన్నిటికీ నేను చెప్పా కదా, హిమం అంటే ఆయన ఇశ్రాయేలుడు ఉనిని చూశాడు కాబట్టి ఆ మాట అన్నాడు. ఆయన మంటకుండా ప్రయాణం చేశాడు, ఈ మాట అన్నాడు. ఈ మాట ఆయన కంఠస్వరము ఎట్లుందంట? విస్తారమైన జల ప్రవాహముల వలె ఉన్నది. ఎందుకు అట్లా రాశాడు? ఎందుకు ఆ మాట రాశాడు? ఆలోచించాడు. మీరే నాకు జవాబు చెప్పారు, ఇంతకు ముందే చెప్పారు నాకు. ఆయన ఎక్కడున్నాడు? పద్మాసు దీపం అంటే ఏంటి? దీపం అంటే దీపం అంటే ఏంటి? చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఏమి నీళ్లు ఉన్నాయి? నదా, సముద్రమా? ఈయన పద్మాసు దీపం సముద్రపులో ఉండే ద్వీపం. ఇప్పుడు చెప్పండి ఎందుకు రాసి ఉంటాడు ఆ మాట? సముద్రపు ద్వీపంలో ఉన్నాడు. ఈయనకి ఏమి వినిపిస్తుంటది? రోజు 24 గంటలు వినిపిస్తూ ఉంటే దానంత పెద్ద శబ్దం ఇంకోటి కాదు. అది రోజు విని ఓయమ్మా శబ్దం అంటే ఇదేరా బాబు అని చెప్పి ఆయన కంఠస్వరం నాకు రోజు వినిపిస్తా ఉన్నా. అర్థమైంది రాశాడు. అంటే ఎందుకు రాశాడు అలా? తనకి ఎలా అర్థమైందో మనకు అర్థం అవ్వడానికి రాశాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఆయన నేత్రములు దీనులై ఎవడు వణుకుచుండునో వాటిని వెతకడానికి ఆ భూలోకం అంతా సంచరిస్తా ఉంది. దేవుడికి కళ్ళు ఉంటాయా లేదా? మీరు చెప్పాల. దేవుడికి కళ్ళు ఉంటాయా లేవా? అయ్యో దేవుడికి కళ్ళు ఉంటాయా లేవా? ఉంటాయి. చేతులు ఉంటాయా లేదా? ఉంటాయి. 5 వేలు ఉంటాయా లేదా? ఉంటాయి. గోర్లు పెరిగితే నెయిల్ కటింగ్ చేసుకుంటారా లేదా? ఆయన ఎప్పుడంట యోహాను సువార్త 4వ అధ్యాయం తీరవసరం మనం బాధించిన మాటేగా. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఎవరైనా దేవుడు ఆత్మ కళ్ళు, ఆత్మ చెవులు, చేతులు, కాళ్ళు ఉండవు. ఇవన్నీ మనము
అయితే మనకు ఆత్మ గురించి మనకు అర్థం కాదుగా. ఎందుకంటే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఒకవేళ కనుక ఆయన వచ్చాడండి అని అంటే ఎవరు రాలేదు, నీకు అన్ని కనిపించదు. ఎవరైనా అంటే వచ్చాడండి అంటే భయం పుట్టుకోదు. ఆయన చూస్తున్నాడంటే ఏడున్నాడు రా, ఏడు చూస్తున్నాడు రా, ఇదిగో ఆయన పిలుస్తున్నాడు. ఇది మనకు అర్థం కాదు. అందుకే మనకు అర్థమయ్యే భాషలో ఆయన రాశాడు. అందుకే ఇశ్రాయేలుకి ఒక అలవాటు ఏంటంటే, ఏదన్నా బాగా గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు పని చేస్తారు. ఏం చేస్తారంటే, ఈ యోగ గ్రంథంలో కూడా రాస్తాడు ఆయన, పర్వతం మీద చెక్కి దాని లోపల సిరా నింపుతారు, దాని లోపల గ్లాస్ నింపుతారు. అందుకనే పదార్థాలు కూడా చెక్కుతా వచ్చారు. అంటే ఆయన వేలతో రాశారు, దాన్ని చెక్కుతా వచ్చారు. అంటే ఇది ఏదైనా గుర్తుండాలంటే రాయి మీద దాన్ని చెక్కుతారు, లేక దాన్ని ఒక పలక మీద దాన్ని చెక్కుతారు. ఆయన ఏమంటాడు తెలుసా, మిమ్మల్ని నా అరిచేతుల్లో చెక్కుకున్నాను. దాని అర్థం ఏంటి తెలుసా, మనకు అర్థమయ్యే భాషలో ఆయన నేను మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నా అని చెప్పడానికి రాశాడు. సో మనం బైబిల్ చదివేటప్పుడు దేవుణ్ణి మనలాంటోడు అని అనుకోకూడదు. బైబిల్ ఎక్కడ ఆగుతాదో అక్కడ ఆగాలి. బైబిల్ ఎక్కడ చెప్పదో అక్కడ మనం చెప్పకూడదు. క్రిస్మస్ చేసుకుంటాం కదా, యేసు ప్రభు ఎక్కడ పుట్టారు, యేసు ప్రభు ఎక్కడ పుట్టారు? బెత్లెహేమ్ అనే ఊరిలో. వెరీ గుడ్. ఎక్కడ పుట్టారు? బెత్లెహేమ్ అనే ఊరిలో. పశువుల పాకం రెఫరెన్స్ ఉందా? పరుండబెట్టెను అని ఉంది. కాబట్టి ఒక ఆన్సర్ నేర్పించగలి. ఇంతకుముందు ఏం ఆన్సర్ తెలీదు. ఈ ఆన్సర్ నేర్చుకోండి, సగం బైబిల్ పొరపడలేదు. ఏం ఆన్సర్ తెలుసా? ఇది రాయబడి లేదు, నాకు తెలియదు. నీకెందుకు తెలియదు? రాయలేదా? తెలియదా బాబు? తెలుసుకోవాలి, నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లే? ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం చూద్దారు ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచుబడినది ఎల్లప్పుడు మనమియు మన సంతతి వారిని అగునది. ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. కొన్ని దాచారు, అది నీకు అనవసరం. కొన్ని చెప్పారు, అది నీకు అవసరం. అంతే. మొన్నకాయని చెప్తున్నాడు, ఇంత పెద్ద వైట్ బోర్డు పెట్టుకున్నాడు. ఆడ నుంచి మొదలు పెట్టాడు. రెఫరెన్స్ రాస్తున్నాడు, నంబర్లు రాస్తున్నాడు, రెఫరెన్స్ రాస్తున్నాడు, నంబర్లు రాస్తున్నాడు, రెఫరెన్స్ రాస్తున్నాడు, నంబర్ పెద్ద కూడా ఆడ నుంచి నింపి ప్లస్ అంటాడు, మైనస్ అంటాడు, ఇంటూ అంటాడు, డివిజన్ అంటాడు. లాస్ట్కి రాసి 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 ఈ మూలకు వచ్చేటప్పటికి 2032వ సంవత్సరం ఏప్రిల్ నెలలో యేసు ప్రభు రానే ఉన్నాడు. ఆయనే ఏమన్నాడంటే, సమయాలు నీకెందుకురా నాయన, తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అని అంటే, ఎంత పెద్ద బోర్డు మార్కులు ఉందని రాసేసుకోవడం అవసరమా? తెలీదు అంటే పోలే. ఏవైతే ఆయన రాశాడో అక్కడితోనే ఆగడం నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఆ జవాబు నేర్చుకుందాం. బైబిల్లో ఏదన్నా లేకపోతే నాకు తెలియదు. సో ఇప్పటికీ 2 విషయాలు చెప్పాను. బైబిల్ ఎవరు చదివితే ఎట్లా చదవాలి, లేక ఎట్లా చదవాలి అనే విషయం చెప్పాను. మొట్టమొదటిది కొంచెం ముందు జరుగుతుంది, కొంచెం ముందు జరుగుతుంది. ముందు జరగమంటే అది కొంత నమ్మకం మా మీద. మొదటిది రక్షించబడి చదవాలి. రక్షించబడి చదివితే ఏమి దొరుకుతుంది? పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య దొరుకుతుంది మనకి. రెండవది బైబిల్ ఎంత రాశారందే చదవాలి. మూడవది బైబిల్ ఎలా చదవాలి? వస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యోహాను సువార్త 16:13. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ దేవుడు
వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి అని అంటే సర్వ సత్యంలోనికి వెళ్ళడానికి చదవాలి. సర్వసత్యం అంటే ఏంటో చెప్తారు ఎవరైనా? సర్వ సత్యం. ఇలా ఒకరిని అడిగితే ఒకరు బాగా ఆలోచించి నా సర్వసత్యం అంటే సర్వం ప్లస్ సత్యం అన్నా అన్నారు. ఎంత జ్ఞానిరాలు సర్వం నుంచి వచ్చామనుకున్నారు. సర్వసత్యం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుంచి పరిచయం చేస్తారు. తండ్రి అయిన దేవుడు బయట నుంచి సృష్టి చేశాడు. యేసు ప్రభువు బయట నుంచి ప్రాణం పెట్టారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుంచి పరిచయం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి కుమారుడు కూడా మన లోపల నుంచి పరిచయం చేస్తారు, బయట నుంచి కూడా పరిచయం చేస్తారు. ఆత్మ కనుక అది మనకు అర్థం చేసుకోవడం కష్టం. సరిపెట్టుకి సర్వసత్యంలోనికి నడిపించడం అంటే ఏంటో తెలుసా? బయట ఉంటున్న లేఖనాలని చదివి అర్థం చేసుకొని మెదడులో నింపుకోవడం సత్యం. ఆ సత్యాన్ని నీ జీవితంలో అనుభవించుకొని నేనింత చెడ్డోడినే, నేనింత గలీజోడినే, నేనింత అధ్వానపోడిని కదా, నేనింత అసహ్యమైనోడిని కదా అని నీ మీద నీకు అసహ్యం పుట్టి లేఖనాలని చదివినప్పుడు నేనింత గలీజోడినా అని అనిపిస్తుంది కదా, అది సర్వసత్యం అంటే. ఉదాహరణకి యెషయా గారు ఉన్నారు. యెషయా గారు మొదటి 5 అధ్యాయాల్లో సాలు దుమ్ము లేపాడు జనాన్ని. మీరు ఇట్టంటోళ్ళరా, మీరు అట్టంటోళ్ళరా, మీరు ఇదిరా, మీరు అదిరా, మాతో వాళ్ళని దించేశాడు అట్టానే. ఈ వ్యక్తి 6వ అధ్యాయంలో దేవుడిని చూశాడు. చూసినప్పుడు నేనింటా, నేనింత గలీజోడినా అని అనుకున్నాడు. అది సర్వసత్యంలోనికి వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్తారా యెషయా ఏ వచనంలో సర్వసత్యంలోనికి వచ్చాడో? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చదివి చెప్పాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ఏ వచనంలో సర్వసత్యంలోనికి వచ్చాడు? 5వ వచనం. వెరీ గుడ్. 5వ వచనంలోనికి వచ్చాడు. అప్పటి వరకు దేవుడు ఎవరో మెదడులో తెలుసు, కానీ ఆ రోజు ఏమైంది అని అంటే దేవుడిని చూసి నేనింటా అంటోన్నా అని అర్థం చేసుకున్నాడు. సర్వసత్యము అని అంటే దేవుని వెలుగులో నిన్ను నువ్వు చూసుకోవడం, వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు చూసుకోవడం, ఆయన వెలుగులో నిన్ను నువ్వు చూసుకోవడం. ఇదండి సర్వసత్యం అంటే. ఇంకొక ఆయన గురించి కూడా మీరు నాకు చెప్పాలి. యోబు గ్రంథంలో 42వ అధ్యాయం సర్వసత్యంలోనికి ఏ వచనంలోకి వచ్చాడు యోబు? 42వ అధ్యాయం యోబు గ్రంథం మీరు చదివి నాకు చెప్పాలి. యోబు గ్రంథం 42. ఆయన సర్వసత్యంలోకి ఎప్పుడు వచ్చాడు? 6వ వచనం. వెరీ గుడ్. 6వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? 6వ వచనం చదువుతారా? కావున నన్ను నేను అసహించుకొని. ఇప్పుడు అర్థమవుతుందా సర్వసత్యం అంటే ఏంటో? ఇప్పుడు ఇంకోటి కూడా మీరు నాకు చెప్పాలి. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయము. సీమోను సర్వసత్యంలోకి ఎప్పుడు వచ్చాడు? సీమోను పేతురు మొదటి 11 వచనాల్లో. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు. 8వ వచనం. వెరీ గుడ్. ఏమంటున్నాడు 8వ వచనంలో? సీమోను పేతురు చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు. అప్పటి వరకు ఏమన్నాడు తెలుసా? సముద్రంలో ప్రాబ్లం ఉంది ప్రభా, శాపాలు లేవు. వాళ్ళలో ప్రాబ్లం ఉంది ప్రభా, శతపడుతుంది. దేవుడిలో ప్రాబ్లం ఉంది ప్రభా, అన్నిట్లో ప్రాబ్లం ఉంది. యేసుని చూసిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ప్రాబ్లం ఏడుంది? నాలో ఉంది నాయన ప్రాబ్లం. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో నా అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఏంటండి నా అతి పెద్ద సమస్య? నేనే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చెప్పావు మా తల్లి? ఇదొకటి అర్థమైపోతే అసలు దేశాల మధ్యలో గొడవలు ఉండవు, కుటుంబాల మధ్యలో గొడవలు ఉండవు, భార్యాభర్తలు అబ్బో ఎంత చక్కగా జీవించేస్తారు. ఈ ఒక్క
మాట అర్థం చేసుకోండి. ఏం తెలుసా, నా అతి పెద్ద సమస్య నేనే. మళ్ళీ నువ్వే నన్ను అడిగినా, నా అతి పెద్ద సమస్య నేనే. ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోండి. ఓ రోజు మా ఊరికి ఒక అంకుల్ గారు వచ్చారు. ఆయన కారులో తీసుకెళ్తా ఉన్నాను, కర్ణాటక కదా, రోడ్లు పెద్ద బాగో. నేను తీసుకెళ్తా ఉంటే ఆయన, ఏదే ఆ రోడ్లు ఇట్లున్నాయి మీ ఊర్లో అన్నాడు. నేను కాంట్రాక్టర్ ఉన్నా, ఇంజనీర్ నా రోడ్డు, నేను ఏం చేసే రోడ్డు అన్నాడు. మా ఊరు ఇంకా ఉంటాయి రోడ్లు అన్నాడు. ఆ ఊరు వెళ్ళాం. మీటింగ్ పొద్దున్న అయిపోయిన తర్వాత మధ్యాహ్నము అన్నం సాంబార్ ఉండే. సాంబార్ తింటే ఎవడైనా సాంబార్ ఎట్టి చేశాడు, ఇట్లా సాంబార్ చేసేది అన్నాడు. కొంతసేపు మీటింగ్ అయిపోయింది, ఇక బయటకు వెళ్ళమంటారు. ఏదా మేము ఇంత అండి, రోడ్డు అంటే ఎవరు చేయొచ్చు, సాంబార్ అంటే నేనేం చేసేది. నేను మనసులో ఏమంటున్నా తెలుసా, అక్క నీతో సాంబార్ పెట్టలేదు. సాంబార్ వంక పెట్టే, రోడ్డుకి వంక పెట్టే, సూర్యుడికి వంక పెట్టే. ఈ వంకలు పెట్టే మహానుభావుల ప్రాబ్లం ఏంటి తెలుసా, ఆలో వంక చూసుకోవాలి. అసలు నాకు ఎప్పుడు అర్థం కాని మాట, ఒకడు కంట్లో ఏముందంట, దూరం ఉందంట. దూరం ఇంకోటి కంట్లో ఏం చూశాడంట, నలుసు. అసలు దూరం పెట్టుకుని వీడి కళ్ళంట కనిపిస్తుంది నాకు అర్థం కాదు. వీడు ఎంత ఎక్స్పర్ట్ అయిపోయాడంటే దూరపు దృష్టికి, వీడికి కళ్ళలో దూరం ఉన్నా చూడగలుగుతున్నాడంట, బాగా చూడగలుగుతున్నాడంట. ఇంకో మాటలు చెప్పరా, దూరం ఉంటేనే నలుసు బాగా కనబడుతుంది వీడికి. మన లోపం దోషం ఉంటేనే ఆ చుట్టుపక్కలన్నీ లోపాలు చెప్తాం. అందుకే రాళ్ళు ఎత్తుకొని 8లో ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఎవరు లాక్కొని వచ్చారు తెలుసా, కామం కలిగిన ప్రతి ఒక్కడు ఆ మీద రాజెత్తుకున్నామని వచ్చాడు. ఎందుకనంటే గుమ్మడికాయ దొంగ దొరుకున్నాడట. యేసు ఒక్కడే లోపల ఒక్కసారి కూడా కామపు ఆలోచన లేదు, ఒక్కసారి కూడా తప్పిపోలేదు. ఆయన ఒక్కడే రాయెత్తుకోలేదు. ఎంత విచిత్రం కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు మ్యాటర్ ఉండదు. అంటే అన్నం లేని విశ్రాంతి ఎగిరెగిరి పడతారు. పాత నిబంధనలో అతి దీనుడు ఎవరో చెప్తారా, మోషే. వెరీ గుడ్. కొత్త నిబంధనలో అతి దీనుడు అని రాయబడింది ఎవరు, యేసు ప్రభు. పాత నిబంధనలో మోషే గారు ఏం చదువుకున్నారు చెప్తారు ఎవరైనా, ఏం చదువుకున్నారు మోషే గారు? సకల విద్యా ప్రవీణుడు. సకల విద్యా ప్రవీణుడు ఈసారి అందరికంటే దీనుడు అంట. మనలాగా మార్చి సెప్టెంబర్లో రాస్తే ఓయప్పో ఎంత గేరో. ఓ రోజు ఒక క్యాంప్కి వెళ్ళాం, ఒక యూత్ క్యాంప్కి వెళ్ళాం. ఆ యూత్ క్యాంప్లో ఒక పిల్లోడు వచ్చాడు. రెండు బట్టలు తీశాడు, చిన్న బైబిల్ ఇలా పట్టుకున్నాడు, ఊపుకుంటా వచ్చాడు, తిప్పుకుంటా లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. భోజనానికి వచ్చినప్పుడు ఒక కాలు చాపుకొని కూర్చున్నాడు. ఒక ఆయన విస్తరాకులు ఇస్తా ఉన్నాడు, పేపర్ ప్లేట్స్ ఇస్తా ఉంటే ఈయనకి ఇచ్చాడు. ఈయన తీసుకొని హలో బ్రదర్ అని పిలిచి, 2 ఉన్నాయి చూసి ఇవ్వండి బ్రదర్ అని ఒకటి రిటర్న్ ఇచ్చాడు. ఇదంతా స్థానిక సేవకుడు చూపుతున్నాడు. అయిపోయిన తర్వాత ఆ స్థానిక సేవకుడు ఈయన పిలిచి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, ఆ పిల్లవాడు ఎవరంటే తెలుసా, నాకు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చింది తెలుసా. సీట్ వస్తేనే 2 గుండెలు ఉడిపోయాయంట. ఇక ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు చక్క చేసుకోవడం. సీట్ వస్తే 2 గుండెలు ఇచ్చాడు. అప్పుడు ఆ సేవకుడు ఈయన అడిగాడు, ఒరే నీకు విస్తరాకు ఇచ్చిన ఆయన ఎవరో తెలుసా అన్నాడు. విస్తరాకు ఇచ్చేవాళ్ళు ఎవరో సంవత్సరంలో అవ్వలేదు అన్నాడు. అంత కష్టాలు అంటే సర్లే ఆయన వెళ్ళిపోతాడు. చూసాను, నేను ఎందుకు చూడాలి, సార్ చూసిరాపో ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన చూసిరాపో అంటే ఈయన ఆ బైబిల్ ఒప్పుకుంటా అలా చేతులు నావి కాదన్నట్టు విదిలించుకుంటా బయటకు వెళ్తే ఆయన కాదు ఎవరైతే ఈ విస్తరాకులు ఇచ్చాడో ఆయన ఒక కారు ఎక్కుతా ఉంటే ముందు కారు వెనక కారులో ఆయన కూర్చుంటున్నాడు. ఆయన కారు ఎక్కుతా ఉన్నప్పుడు
చూసి ఆ కారు ఎక్కి కారు వెళ్ళిపోయేటప్పుడు ఆ కారు వెనకాల నంబర్ ప్లేట్ చూశాడు. ఆ నంబర్ ప్లేట్ మీద రాసిన మాట ఏంటో తెలుసా? అనంతపూర్ జిల్లా కలెక్టర్ గారు విస్తరాకులు ఇస్తే ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చినోడు, ఇంకా కంప్లీట్ అవ్వలే, సీట్ వచ్చినోడికే ఎంతకి అది చూడంగానే ఫస్ట్ 2 బట్టలు పెట్టుకున్నాడు. బైబిల్ మర్యాద కొట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే ఆ అంకుల్ చూసి ఎలా బట్టలు పెట్టుకున్నాను, తప్పు అయిపోయింది. ఓవర్ యాక్షన్ చేసేవాడి దగ్గర ఏముండదని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని పెంచే కొద్ది దేవుడు పెంచుతున్నాడన్న దానికి రుజువు ఏంటి అని అంటే ఆ వ్యక్తి ఒదిగి ఉంటాడు, ఆ వ్యక్తి తగ్గించుకొని ఉంటాడు. సో మూడవది, మనల్ని దేవుడు సర్వసత్యంలోనికి తీసుకొని వస్తున్నాడు. సర్వసత్యము అని అంటే నువ్వు లేఖనాల్ని తెలుసుకోవడము, నీ మెదడులో నింపుకోవడం సత్యమైతే ఆ లేఖనాల వెలుగులో నిన్ను నువ్వు చూసుకొని చీనింత కలిసినా, చీనింత పాపిన, చీనింత చిన్నవాడినా, చీని నాకు ఇది రాదా అని నీ మీద నీకు అసహ్యము పుడుతుంది కదా. నువ్వు ఎవడివో నీకు అర్థమవుతుంది. అది సర్వసత్యం అంటే, అది సర్వసత్యం అంటే. 4 బైబిల్ రాష్ట్రంలో వస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల సరండి నా ఆజ్ఞలను గైకొందురు. దూరాన్ని ఎలా కొలుస్తారు? ఇక్కడ నుంచి ఖమ్మం ఎలా కొలుస్తారు? కిలోమీటర్లు కొలుస్తారు. వెరీ గుడ్. పాలను దేంతో కొలుస్తారు? లీటర్లో కొలుస్తారు. నూనె దేంతో కొలుస్తారు? కేజీల్లో కొలుస్తారు. మనం లీటర్లు అంటాం, వీళ్ళు బాగా తెలిసాయి కేజీలో. సరే, ప్రేమ దేంతో కొలుస్తారు? ప్రేమ దేంతో కొలుస్తారు? ఆ వచనం వెళ్తున్నారు, చెప్పండి. ప్రేమ దేంతో కొలుస్తారు? ఆ వచనం ముందు అందుకే అడుగుతున్నాను. యోహాను సువార్త 14:15 ప్రేమ దేంతో కొలుస్తారు? అంటే మనకు అర్థమే భాషలో చెప్పండి. విధేయతతో కొలుస్తారు. ప్రేమని విధేయతతో కొలుస్తారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు 4 చాలా ప్రాముఖ్యం. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, ఏంటి ఆ ప్రూఫ్ అంటే నేను కానికేసాను తెలుసా? అది ప్రూఫ్ కాదు. బ్లాక్ మనీ ఎక్కువైనా వేస్తారు కానుక పెట్టు. ప్రేమతో కాదు, ఐటీఓలు యాడరేట్ చేస్తారని బైబిల్. పొడుగు ప్రాంతాలు చేస్తారు, చూడాలని చేస్తారు, ప్రేమతో కాదు. ఆయన మీద నీకు ప్రేమ ఉంది. ఒకటే ఒక మంచి ప్రూఫ్ ఏం తెలుసా? ఆయన చెప్పింది వింటాం. విధేయతే ప్రేమకి కొలబద్ద. కాబట్టి మనం వాక్యం చదివేటప్పుడు ఎలా చదవాలి అని అంటే విధేయతతో చదవాలి. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. పొరపాటు గుర్తులు ఏదైతే చూద్దాం. ఫస్ట్ది రక్షించబడి చదవాలి. రక్షించబడితే ఏమి ఎక్స్ట్రా దొరుకుతుంది? పరిశుద్ధాత్మ దేవుని పరిచయం దొరుకుతుంది. వెరీ గుడ్. రెండోది, ఎంత రాశారు అంటే చదవాలి. దానికి కవిత్వాలు కావద్దు, దానికి నీ కాలయాపనలు చేపరచదు, నీ ఆలోచనలు వద్దు. ఏది ప్రకటించారు అక్కడ వరకే రాసమేనో వాకే. మూడోది సర్వసత్యములోనికి. వెరీ గుడ్. సర్వసత్యము అని అంటే, సత్యం అంటే మెదడులో తెలుసుకోవడం, సర్వసత్యం అంటే ఆ సత్యమును నిన్ను నువ్వు చూసుకోవడం. నాలుగోది అంటే విధేయత. 5వది చివరిది, ఇదంతా మనం చేసే దేనికి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. మీరు భోజనం చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకు. ఓ రోజు నేను ఒక కారులో, అంటే మామూలుగా దారిలో పోయే కారు లిఫ్ట్ అడగడం బాగా అలవాటు నాకు.
ఫాస్ట్ కొడతారు కదా, చెప్పిస్తాడు అవునంటే డబ్బులు ఇస్తాను సార్ కొంచెం త్వరగా తీసుకెళ్ళి అడిగి ఎక్కడో రోడ్ల మీద బాగా అలా హైదరాబాద్ దగ్గర ఒక కార్ ఎక్కాను, విజయవాడ వచ్చే కార్. విజయవాడకి రావాలి అర్జెంట్. క్రిస్టియన్ క్రాస్ ఉంది, వాక్యం ఉంది, ఈయన మెడలో కూడా ఉంది. వాళ్ళే తెచ్చాడు. విజయవాడ దగ్గరికి వచ్చినప్పుడు ఫ్లైఓవర్ ఎక్కింది. ఫ్లైఓవర్ ఎక్కగానే కొట్టుకుంటున్నాడు. నాకేమన్నా నీకేమో ఫిట్స్ వచ్చిందా బాగానే ఉన్నాడు. విజయవాడ కొట్టుకుంటాడు అనుకొని ఆయన సరే కొట్టేసుకొని అంతా అయిపోయిన తర్వాత సార్ ఇప్పుడు మీరు ఎందుకు సార్ ఇంకా అన్నారు అని అంటే అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు నేను షాక్ అయిపోయాను. ఏమి ఇచ్చుంటాడు మీరు చెప్పండి జవాబు? కనకదుర్గమ్మ గుడి ఉంది కదా అని అంటాడేమో అని అనుకున్నా. కానీ ఆయన ఇచ్చిన జవాబు పెట్టుకో సార్ నాకు తెలియదు సార్, అందరూ డ్రైవర్ కొట్టుకుంటాను నేను. అందరూ డ్రైవర్ కొట్టుకుంటాను నేనే కొట్టుకుంటాడు. నేను ఎక్స్పెక్ట్ చేసేది అన్న చెప్పిన ఆన్సరే. అన్న చెప్పిన ఆన్సర్ చెప్తే నువ్వు క్రైస్తవులు కదా అని మాట్లాడడం అనుకున్నా. నేను చెప్పిన ఆన్సర్ నా ఫ్యూజ్ ఎగిరిపోయి ఇంకేం మాట్లాడి నాకే తెలియదు కదా అంత డ్రైవర్ కొట్టుకుంటాను. ఇప్పుడు ఈయన చేసింది ఆరాధన కాదు. ఎందుకు అనంటే తెలియకుండా చేసేది అమాయకత్వం, తెలిసి చేసేది ఆరాధన. ఈ మాట బాగా గుర్తుపెట్టు. బైబిల్లో నీకు దేవుడు అర్థమవుతాడు. ఎందుకు అనంటే నువ్వు ఆయనను తెలుసుకొని ఆరాధించాలి. తెలవక చేసేది విగ్రహారాధన, తెలిసి చేసేది దైవారాధన. మరి చెప్తున్నా, తెలవక చేసేది విగ్రహారాధన, తెలిసి చేసేది దైవారాధన. కాబట్టి బైబిల్ మనం ఎందుకు చదువుతామంటే దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనని దేవుడిగా ఆ మాట కూడా చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, వీళ్ళు ఆరాధన చేశారా లేదా? చేశారా లేదా? చెప్పలేదు. చేశారు. మరి వీళ్ళ ఆరాధనలో పొరపాటు ఏంటి? చేశారా చేయలేదా? తెలియక చేశారు. దేవుణ్ణి ఎరిగి ఉండి మహిమపరచలేదు కాదు, సరిగ్గా చదవాలి. అక్కడ మాట ఉండదు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉండి ఆయనని దేవునిగా అంటే ఆయన ఆరాధన చేశారు. కానీ ఎట్లా ఆరాధన చేశారంటే ఏదో తక్కువడుగా, ఏదో చిన్నోడుగా, ఏదో 2వ స్థానంలో ఉండి ఏదో మనలాంటివాడిగా ఆరాధన చేశారు. కానీ ఆయనకి ఇవ్వవలసిన ఈ ఫ్యాన్ కంటే భయపడుతున్నారు. నాకేదో చేసేస్తాం అలవాటు. సరే, దేవుణ్ణి ఎరిగి ఉండి ఆ దేవుని స్థానంలో పెట్టి ఆరాధన చేయకుండా ఏం చేశారంటే 2వ స్థానంలో, కొంచెం తక్కువ స్థానంలో, కొంచెం తగ్గించి దేవుణ్ణి మహిమపరిచారు. కానీ దేవుణ్ణి దేవుడిగా మహిమపరచలేదట. అదండి వాళ్ళు చేసిన పొరపాటు. కాబట్టి బైబిల్ ఈ పొరపాటుని బాగు చేస్తారు. వాళ్ళు దేవుడు తెలియదని కాదు, దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుడిగా మహిమపరచలేదు. కాబట్టి నువ్వు బైబిల్ని రోజు చదివే కొద్ది ఆయనను తెలుసుకోవడమే కాదు, ఆయనని ఆయనగా ఆయనను ఆయనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగి ధన్యతలోనికి రాగలవు. బైబిల్ మనము ఎలా చదవాలి? 5వది మనము తెలిసి ఆరాధన చేసేవారు ఎలా చదవాలి. సో బైబిల్ ఎలా చదవాలో 5 విషయాలు చెప్పారు. రక్షించబడి చదవాలి, ఎంత రాశారు అంతే చదవాలి, సర్వసత్యంలోని వచ్చి చదవాలి, ఇదేదో చూపించి చదవాలి, ఆరాధన చేయడానికి చదవాలి. ఇలా బైబిల్ చదివారనుకోండి, రోజూ చదివారనుకోండి, మన లైఫ్ ఎంత మార్పు వస్తుందో తెలుసా? 100 స్పెషల్ మీటింగ్లు తీసుకొని రాలేని మార్పు 100 రోజులు రోజు బైబిల్ చదివితే దేవుడు తీసుకొస్తాడు.
బయటోడు నిన్ను మార్చలేడు, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను మార్చలేడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మార్చాలి, నీలో కార్యం చేయాలి, ఆయన పని చేయాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక సరుకు తీసుకొని పనిచేస్తాడు. ఇప్పుడు వెనకాల వంటలు చేస్తున్నారు, ఇప్పుడే కాదండి భోజనం ఇంకా దేవుడు వంటలు చేసే ఒక మంచి వంట ఆయనని పిలిచామనుకున్నాం. ఆయన పిలిచి ఒక పెద్ద కిచెన్ ఉంది, ఆయన లోపల పెట్టి మధ్యాహ్నం 1 గంటకల్లా భోజనం రెడీ చేయి. సరే సార్, ఆయన వేసేసి తాళం వేసేసి వచ్చేసాం. 1 గంటకి మీటింగ్ అయిపోయింది, వెళ్ళి తాళం తీసాం. ఆయన డేక్షాట్ ఉల్టా తిప్పి దాని మీద కూర్చొని శుభ్రంగా ఫోటో యూట్యూబ్ చూసుకుంటాడు. వంట చేసావా అంటే చేయలేదు సార్. ఏమిరా నేను పిలిచి నీ డబ్బులు ఇచ్చే వంట చేయమంటే చూసుకో యూట్యూబ్ చూసుకుంటా అంటే సార్ లోపల పెట్టారు సార్, డేక్షాలు తప్ప ఏం లేదు సార్ వండడానికి. ఏముండేది? నువ్వు వంటగాడివిగా, నేను సృష్టికర్తను కాదు సార్. సరుకిద్దా సరుకుతో ఉంటాను కానీ ఏమి లేకుండా డేక్షాలు ఇచ్చి ఆ వంటలు తీసుకొని నేను సృష్టికర్తనా? వంటోడు వంట చేయాలంటే సరుకు కావాలి. అట్లానే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వంటోడు వంట చేయాలంటే సరుకులు కావాలి కదా. ఎవరు ఇవ్వాలి? వంటోడు ఇవ్వాలా, మనం ఇవ్వాలా? మనం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయాలంటే ఆయన కూడా సరుకు కావాలి. ఆ సరుకు ఏంటో తెలుసా? వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడికి సొంత వర్తమానము లేదు. ఆయన యేసయ్య చెప్పిన దాంట్లో నుంచే తీసుకొని మనకి ఇస్తాడు. చూద్దామా? యోహాను సువార్త 16:13 చూద్దాం. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, అంటే మీకు అర్థమవుతుందా? ఆయన సొంత మెసేజ్ ఏమి లేదు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక దేనిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనిది తీసుకొని మీకు తెలియచేయును. కనుక తండ్రికి కలిగినవన్నీ అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పింది. పరిశుద్ధాత్మ దేవుడు ఇది మాట్లాడేది యేసు ప్రభు వాక్యం. వాక్యంలో నుంచి తీసుకొని మీకు చేస్తాడు, మీకు ఇస్తాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడట. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవా పనిచేయి మాట్లాడు నాతో అని అడిగితే ఆయన ఒక నిమిషం మాట్లాడతాను అని చెప్పి మన హృదయం లోపలికి వెళ్తాడంట. వెళ్తే ఆడ 66 షెల్ఫ్లు ఉంటాయి. ఫస్ట్ షెల్ఫ్ మీద ఏమన్నా ఆది కాండం, చివరి షెల్ఫ్ మీద ప్రకటన 27 పుస్తకం మీద 27 ఎక్కండి. షెల్ఫ్ పేర్లు తెలియదు మనకి, ఎక్కండి. దానియేలు వెరీ గుడ్. ప్రకటన గ్రంథం, దానియేలు 27 పుస్తకాలు. ఈ రెండు అంత్యకాల సంగతులు మాట్లాడతారు. అందుకే మాట్లాడతారు. 39వ షెల్ఫ్ మీద ఏమైనా ఉంటుంది? అయ్యో మలాకి అని ఉంటుంది. 40వ షెల్ఫ్ మీద మత్తయి 65 షెల్ఫ్లు పేర్లు 66 షెల్ఫ్లు ఉంటాయంట. ఆయన ఫస్ట్ షెల్ఫ్ చేస్తాడు. అది ఖాళీగా ఉంది, పోయమ్మ ఖాళీగా ఉంది. 3, 10, 20, 30, 40, 50, 60, 66 అన్ని షెల్ఫ్లు ఖాళీగా ఉంది. మాట్లాడు ప్రభా అంటాడు. ఆయన స్టూల్ వేసుకుంటు మాట్లాడవే. సరే లేదు, ఏం మాట్లాడేది? సరుకు వేయాల్సింది నువ్వు. రోజు కొంతమందికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. నేను తెలుసా, బైబిల్ చదివేటప్పుడు ఎలా తింటాను, నాతో మాట్లాడు ప్రభా. చాలా తెలివైన వాళ్ళు.
వీళ్ళు మధ్యలో తెస్తారు, మధ్యలో తెస్తే కీర్తనలో చిన్నగా ఉంటాయిగా మధ్యలో తెస్తారు. ముందు ఎంత వీళ్ళు నాకు తెలియక అడుగుతానండి, ఈ భూ ప్రపంచంలో నువ్వేం చదువుతున్నా? 9th. ఎప్పుడన్నా సోషల్ మీకు సైన్స్ ఉందా, మ్యాథమెటిక్స్ కూడా ఉందా? ఏమో మామూలు మీకు ఉన్నాయా? సరే, ఏ పుస్తకంలో ఇలా తీసేదేవా? 9th క్లాస్. నువ్వేం క్లాసు? 2nd క్లాసా? నువ్వు ఏ పుస్తకం ఉన్నా నీకేమో సబ్జెక్ట్ ఉంటే ఫ్రెంచా? ఏం సబ్జెక్టు? ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ ఉందా? మా ఇంగ్లీష్ అన్నా. సరే, ఇంగ్లీష్ బుక్ ఇటు ఉందనుకో, ఎప్పుడైనా మధ్యలో ఇటు తీసేది కదా. 2nd క్లాస్ మాకు కూడా అలా చదవాలట. కళ తెలిసిన మనం చదువుతున్నాం ఏమన్నామండి. ఇలా చదివితే సమాంతరంగా ఏమవుతుంది? బైబిల్ చదివేటప్పుడు వరుసగా చదవండి, వరుసగా. టైం లేదు కానీ టైం ఉంటే బైబిల్ వరుసక్రమాన్ని కూడా చెప్పేవాడేమండి. బైబిల్ని వరుసగా చదివితే కానీ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు బైబిల్ని వరుసగా చదవండి, క్రమంగా చదవండి, రోజు చదవండి. అదే కాదు, బైబిల్ని మీరు వేరేది ఏది చదవకములకు చదవండి. మనం ఫస్ట్ చదివేది ఏంటో, అయ్యో చెప్పలే, ఫస్ట్ చదివేది ఏంటో, ఫస్ట్ లేవంగానే నిద్రలో ఎదుగుతాం, అది నిద్రలో తీస్తాం. తీయగానే ఎవరైనా మెసేజ్లు పంపించేసారేమో, ఏ పెద్ద క్యాబినెట్లో సెలెక్ట్ అయినట్టు. ఫస్ట్ బైబిల్ చదువు. ప్రయాణంలోనో లేకపోతే బయటలో పని మీద ఉంటే, క్యాంపుల్లో ఉంటే, ఇంట్లో ఉన్నప్పుడు మొదట బైబిల్ చదువు, టైం తీసుకొని చదువు. బైబిల్ చదవడానికి ఒక చాలా ఈజీ రూల్స్ చెప్తాను. ఇది సామాన్యమైనవే, ఈజీ, చాలా ఈజీ. ఫస్ట్ వరుసగా చదవండి. 2 మొదట చదవండి. 3 నిదానంగా చదవండి. 4 అర్థం చేసుకొని చదవండి. 5 ప్రార్థన చేసుకొని చదవండి. ఇంతేనండి, చాలా ఈజీ కదా. చెప్తారు ఈ 5 ఏంటో. ఫస్ట్ ఏంటి? వరుసగా చదవండి. బాబు చాలా జ్ఞానంగా. రెండోదేంటి? ఫస్ట్ మొదట చదవండి. మూడోది? అబ్బే నేను అలా చెప్పలేదు కదా. నిదానంగా చదవండి. 4వది ఏంటి? అర్థం చేస్తున్నారు అమ్మాయి. 5వది ఏంటి? ఇలా రోజు బైబిల్ మన జీవితాన్ని మార్చేస్తారు. ఏం మారుస్తారు? ఊరికి అలా తూకిగా చెప్పి రాసేసుకోవచ్చు. తూకిగా ఒక 4 విషయాలు చెప్పి నేను ఈ మొదటి సెషన్ ముగించేస్తాను. ఇలా గనక నువ్వు రోజు చేస్తే నువ్వు రక్షించబడి, నువ్వు బైబిల్ ఎక్కడికి ఎంత చెప్తాను అంతే చదివి, సర్వసత్యంలోనికి వెళ్ళడానికి చదివి, విధేయత చదివి, ఆరాధన చేయడానికి చదివి, నిదానంగా చదివి, వరుసగా చదివి, మొదలు చదివి, ప్రార్థనాపూర్వకంగా చదివి, అర్థం చేసుకొని చదివితే నీకేం కలుగుద్ది? మొదటిది తిమోతికి రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయం 15 చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15. క్రీస్తు యేసునందు రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను. చాలండి, లేఖనాలు ఏం చేస్తాయో తెలుసా? రోజు అసలు నేను ఏం చేసింది సార్? సరే, అసలు నేను ఏం చేస్తుందా? రోజు
రోజు నువ్వు లేఖనాలు చదివితే లేఖనాలు నీకు ఏం చేస్తాయి తెలుసా? నీ రక్షణ విలువనేంటో, రక్షణ గురించిన సంగతులు ఏంటో నీకు బాగా అర్థం చేపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి. రక్షణ చాలా గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణ మనకి ఆయనకి ఎట్లా అర్థమైంది? లేఖనాలు చదివితే అర్థమవుతుంది. అందుకే మనం బైబిల్ చదివినప్పుడు రెగ్యులర్గా చదివితే మనకి ఏమర్థమవుతుంది? రక్షణ ఎంత విలువైందో, ఎంత ఎంత అమూల్యమైనదో అర్థమవుతుంది. రెండోది, మనం ఇంతకు ముందు చదివాము ఆ మాట. నేను ఆ సందర్భం చెప్తే మీరు రెఫరెన్స్ తీయాలి. ఏమని చదివామంటే, యేసు ప్రభు చేసినవన్నీ రాయలేదు. 20వ అధ్యాయం చివరి 2 వచనాలు అన్నా కదా, చదువు. యేసు తన శిష్యులు ఏంటో చేసిన అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామముందు జీవము పొందునట్లును ఇవి రాయబడి. ఇప్పుడు లేఖనాలు రెండోది ఎందుకు రాశారో తెలుసా? యేసులో నీకు అర్థమవుతుంది, యేసులో జీవం పొందుతావు. మొదటిది రక్షణ నీకు అర్థమవుతుంది, 2 రక్షకుడు నీకు అర్థమవుతాడు, జీవము పొందుతావు. ఆ తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 వచ్చి మీరే చెప్పాలి, నేను చెప్పాలి. లేఖనాలు చదివి తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 వచ్చి మొత్తం చదివిన తర్వాత చెప్పండి. ఒక మాట చెప్పండి. దైవజనుడు ప్రతి సత్కార్యములకు సన్నద్ధుడై, ప్రతి సత్కార్యము కొరకే నిన్ను సిద్ధపరుస్తుంది వాక్యం. ఎక్విప్, ప్రతి సత్కార్యం కొరకే వాక్యం నిన్ను సిద్ధపరుస్తుంది. చివరి రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఏదైనా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకి నిరీక్షణ కలుగుటకై. చలండి, ఇక్కడితో అయిపోదు. లేఖనాలు ఏమిస్తున్నాయి? లేఖనాలు ఆదరణ. లేఖనాలు ఆదరణ ఏం చేస్తుంది? నిరీక్షణ. లేఖనాలు మనకి రక్షణ అర్థం చేపిస్తాయి, లేఖనాలు మనకి రక్షకుడిని అర్థం చేపిస్తాయి, లేఖనాలు మనకి జీవం ఇస్తాయి, లేఖనాలు మనల్ని సమర్థుడిగా చేస్తాయి, లేఖనాలు మనల్ని ఆదరణ ఇస్తాయి, లేఖనాలు మనకి నిరీక్షణ ఇస్తాయి. అందుకనే బైబిల్ అబ్బే ఎంత ముద్దుకున్నాక బైబిల్ చెప్పాలంటారే మీరు. బైబిల్ రోజు సమయంలో ప్రార్థన చేస్తాము. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు బ్రేక్ ఇస్తాము. మళ్ళీ మనం 15 నిమిషాల తర్వాత కూడి వస్తే 2వ సెషన్ స్టార్ట్ చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, పరలోకమందున్న మా పరమ తండ్రి, ఆయన దేవ, ఉదయకాలం ప్రభా మరొకసారి మీ శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని మీరు దర్శిస్తూ వచ్చినందుకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నేను ప్రతిరోజు వాక్యమును చదవాలని, ప్రార్థనాపూర్వకంగా చదవాలని, నిదానముగా చదవాలని, అర్థం చేసుకుంటూ చదవాలని ప్రభావితంగా అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అది ఆ యొక్క బైబిల్ చదువుల ద్వారా